ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలపై సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం సాయంత్రం టెన్జన్పథ్లో సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇవాళ కాంగ్రెస్ మరో ఎంపీ అభ్యర్థుల లిస్టు విడుదల చేయనుంది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న స్థానాలపై పార్టీ పెద్దలతో రేవంత్ డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన బలమైన నేతలకు టికెట్లు ఇవ్వాలనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఢిల్లీలో ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు సమావేశం ఆమోదం తెలుపనుంది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరుతో ప్రజల ముందుకు రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. సిడబ్ల్యూసీ మీటింగ్కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ర రెడ్డి అటెండ్ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇక దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఈ మీటింగ్లో ఫైనల్ చేయనున్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ కోసం ప్రజలు బీజేపీని గెలిపిస్తారన్నారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ 400 పార్ అంటున్నారని చెప్పారు. నిన్న జగిత్యాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు మోదీ. బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిందన్నారు. తెలంగాణను దోచుకున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మోదీ. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు పక్కన పెట్టి అవినీతి మొదలుపెట్టిందని విమర్శించారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు గేట్లు తెరవడం బంద్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ కాపాడుకోవాలని సూచించారు. జగిత్యాల సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకంతోనే ఇంతకాలం కవితను అరెస్టు చేయలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్కు పట్టిన గతే దేశంలో బీజేపీకి పట్టడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అకౌంట్ ఓపెన్ కాదన్నారు. జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. 10 ఏళ్లు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు రామ్మోహన్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 14 ఏళ్లు రాష్ట్రం కోసం పోరాడానని, 10 ఏళ్లు రాష్ట్రాన్ని గాడిలో పెట్టానని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఆపితే 5,000 కోట్లు ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసినా వద్దనుకున్నా అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో మళ్లీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని చూసిందన్నారు బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే అందులో చేరే గొర్రెల మందలో ఒకటిని కాలేనన్నారు. తాను అమ్ముడు పోయేవాడిని అయితే అధికార పార్టీలో ఉండేవాడినని చెప్పారు. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటేనని, ఈ 2 వాదాలు కలిస్తే రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రవీణ్ కుమార్. ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులు తప్పని గతంలో కేసీఆర్కు చెప్పారన్నారు బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. ఏ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినా కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై స్పీకర్ అనర్హత వేటు వేయాలన్నారు. కరీంనగర్లో దొరికిన డబ్బులతో తనకు సంబంధం లేదని చెప్పారు వినోద్ కుమార్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఈడీ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. లిక్కర్ పాలసీకి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేసినట్టు తెలిపింది. 100 కోట్లను అక్రమంగా ఆప్ నేతలకు చేర్చారని తెలిపారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని, 128 కోట్ల 79 లక్షలు సీజ్ చేశామని చెప్పారు. మరోవైపు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు న్యాయవాది. సుప్రీంలో కేసు విచారణ జరుగుతుండగానే ఈడీ అరెస్టు చేసినట్లు పిటిషన్లో తెలిపారు. లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండాలంటూ కవిత గతంలో వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. దాదాపు 1 ఏడాది కాలంగా ఈ కేసు విచారణ వాయిదా పడుతోంది. రాష్ట్రంలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో వడగండ్లతో భారీ వర్షం పడింది. సిరిసిల్లలో ఈదురుగాలుల వానకు చెట్టు కూలి మల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వచ్చే 4-5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బీహార్లో ఎన్డీఏ పక్షాల మధ్య ఎంపీ సీట్ల పంపకం ఖరారైంది. పొత్తులో భాగంగా బీజేపీ 17 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. జేడీయూ పార్టీకి 16 లోక్సభ స్థానాలు దక్కాయి. ఎన్డీఏ మిత్రపక్షమైన ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీకి 5 ఎంపీ సీట్లను కేటాయించారు. మరో 2 మిత్రపక్షాలైన హిందూస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెరో ఎంపీ సీటు ఇచ్చారు.
ఇక కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అంతా కలిసి పనిచేస్తామన్నారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే.